Hori Brahma Vishnu Devo Maheshwara Guru Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha. వాసుదేవ హల్లెలూయా. 24/3/2024 ఆదివారము ఉదయము 10:15 జాఫ్రే హడ్సన్ ద్వారా అందింపబడిన పరమాద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజడమ్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగియున్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశం స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. The purpose of man's existence. మానవుని పరమ ప్రయోజనం, పరమార్థం ఏమిటి అనే దాని గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఒకటి ఎందుకోసం ఇక్కడ ఉంది అంటే దాదాపుగా సగం క్లియర్ అయిపోతుంది. బయటకు వచ్చాం, రోడ్డు మీద వెళ్తున్నాం, అక్కడ ఏదో కనిపించింది, ఏంటిది అని అనుకుంటాం. ఏంటిదంటే తెలియదు మనకి. ఎందుకోసం ఉంది ఇక్కడ, దేనికోసం ఉంది, ఏమిటి, ఎందుకోసం ఉంది, ఇక్కడ ఇది ఉంది అంటే ఎవరో పెట్టి ఉండాలి. ఇక్కడ తనంతగా తను వచ్చి ఎవడో అక్కడ తనంతటికి తను వచ్చి ఉండడం జరగదు కదా. ఇప్పుడు మనం ఈ ఫోన్లో ఆ లింక్ ద్వారా జాయిన్ అయ్యి ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఎట్లా వచ్చాము ఇక్కడికి? అంతకుముందు ఒక సంకల్పం,
మనల్ని ముందుకు తోసింది. ఇట్లా కూర్చోబెట్టింది. ఒక గ్రంథం అధ్యయనం చేసుకుందాం. దాంట్లో ఉన్న విషయాలు తెలుసుకుందాం. అవి మన నిత్య జీవితానికి ఆచరణలోకి వచ్చేటట్టుగా ఉపయోగించుకుందాం అన్న విషయంతో సంకల్పం వచ్చేటప్పుడు కల్లా అది మనల్ని ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టింది. అంతేగాని అటు తిరుగుతూ, ఇటు తిరుగుతూ వచ్చి ఇక్కడ కూర్చొని ఆ! అని అలా తెల్లమొఖం వేసుకొని చూస్తున్నామా? లేదు గదా! ఇట్లా ఏదైనా గాని ఒకటక్కడ ఉంది అంటే ఏంటిది? ఎందుకుంది? అక్కడికెలా వచ్చిందది? అంటే ఎవరో పెట్టుండాలి. ఎవరు పెట్టారు? ఇట్లాగ మొత్తం 6 క్వెషన్స్‌కి వాటికి సమాధానం వచ్చిందా? అయిపోయింది. క్లియర్ అయిపోయింది. ఓహ్! అదన్నమాట విషయం. ఇట్లాగా మనం మానవుడు ఎవరు? ఎట్లా వచ్చాడు ఇక్కడికి? ఎందుకొచ్చాడు? ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఇలా వరుసగా ఆలోచించుకుంటే 6 ప్రశ్నలు వేసేస్తే మొత్తం పిక్చర్ వచ్చేస్తుంది మనకి. ఒక ఆర్టిస్టు ముందు ఒక గీతతో మొదలుపెడతాడు. ఒక అద్భుతమైనటువంటి ఒక సౌందర్యవతిని సం సౌందర్యంతో అలరారుతున్నటువంటి అన్ని అలంకరణలతో ఒక యువతి బొమ్మని వేయటానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. ఎలా పెట్టాడు? ఒక గీతతో మొదలుపెట్టాడు. ఇట్లన్నీ అన్ని గీతలే అక్కడ ఉన్నాయి ఏమి లేవు. ఆ గీతలే ఎటువంటి సౌందర్యవతి ఎదురుగా మనల్ని కూర్చోబెట్టిందని. చక్కటి సౌందర్యవతి ఎదురుగా కూర్చొనుందన్నమాట. ఆ సౌందర్యం మనలో ఒక ఆనందాన్ని, ఒక చక్కటి అనుభూతిని కలుగ చేస్తుంది. అంటే ఇది దైవానుభూతికి సంబంధించిందిగా. సౌందర్యము అంటే దైవానుభూతికి సంబంధించింది. సౌందర్యము అంటే సామరస్యం. అన్నీ ఎక్కడ ఎట్లాగా ఉండాలో అలాగా ఉన్న పరిస్థితి. ప్రతిదీ ఉండవలసిన విధంగా ఉండడం. ఒక దాంట్లో ఒకటి ఒదిగిపోవటం. ప్రతిదీ, ప్రతి గీత మిగతా అన్ని గీతల్లోకి ఒదిగిపోయి ఉంది. అది. అట్లా మనం చూసి రావడంలో మానవుడు. ఏంటి వ్యాపారం అంటే ఇప్పుడు దైవ సంకల్పం, అనుకూలు కావాలనేది దాని ఫలితంగా ఇప్పుడు అనేకత్వంలోకి ముందు రావడం. ముందు ఆర్టిస్ట్ ఏం చేస్తాడు? రఫ్‌గా చిత్తుగా ఆ బొమ్మని గీసుకుంటా ఉంటాడు. కొన్ని ఎక్కువ లైన్‌లు ఎక్కువ గీతలుంటాయి. అంటే ఈ మొత్తాన్ని దేని మీదైతే అతను ఆ చిత్రాన్ని గీస్తున్నాడో, అది సగభాగాన్ని చేయటం కోసం ఒక రేఖ గీసుకుంటాడు. ఒక సరళ రేఖ పైనుంచి కిందకి, దిగువకి ఒక నిలువు రేఖ, అడ్డంగా ఒక అడ్డరేఖ. నిలువుగా, అడ్డముగా 2 రేఖలు గీసుకుంటాడు ఫస్ట్. ఎందుకంటే దాన్ని 4 సమభాగాలు చేస్తాడు. 4 దిక్కులు అన్నట్టు 4 సమభాగాలు చేసుకొని, అప్పుడు ఏది ఎక్కడ దేంట్లో ఉండాలో దానికి తగ్గిన విధంగా చేసుకుంటాడు. ఆ నిలువు గీతని, అడ్డ గీతని తర్వాత చెరిపేస్తాడు. అది అక్కర్లేదు. ఇట్లాగా ఇక్కడ ఎందుకొచ్చాము, ఏంటి ఈ విషయాలన్నిటిని మనము తెలుసుకుంటూ అంటే అడ్డగీత, నిలువు గీత ఉన్నప్పుడే మొత్తం అదంతా సామరస్యంతో అంటే ఒకదానికొకటి ఒక చక్కని సమరస్‌తో అది నిండి ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ గీతలు అక్కర్లేదు తర్వాత. అట్లాగే ముందు అనేకత్వం.
నా ఈ నిలువు గీత, అడ్డగీతలే 4 భాగాలు చేసుకోకపోతే అతను దాన్ని గీయలేడు. చిత్రాన్ని చక్కగా చిత్రీకరించలేడు. అందుకని అది చాలా అవసరం అప్పుడు. అట్లాగే పెకులు కావాలి అన్నాడు. పెకులు కావాలి అంటే ముందు ఎట్లా కావాలి? పెకులు కావాలి. దాంట్లోనే ఏకత్వంతో అనేకత్వంలో ఉండాలి అనేది ఒకటి. ఈ అనేకత్వం ముందు రావాలి. అనేకత్వం ముందు రావాలి కాబట్టి అనేకత్వంలోకి వచ్చేసాము. అయితే ఇది అవసరమా? ఇది అవసరం కాదు. అయితే ఇది లేకుండా ఏకత్వానికి వెళ్ళటం కుదరదు. అనేకత్వానికొచ్చాక ఇప్పుడు ఏకత్వానికి సంబంధించిన విషయంగా మనము గమనికలోకొచ్చిన తర్వాత ఇంకా అనేకత్వం అనేది ఇంకా అక్కర్లేదు గదా! అది చెరిపేస్తాం. అనేకత్వంలోనే ఉంటాం. అక్కడే ఉన్నాంగా. చిత్రము ఎక్కడ ఉంది? మనం ఏదైతే 4 భాగాలు చేసుకుని, ఆ 4 భాగాల్లో సమంగా ఉండేటట్టుగా చిత్రాన్ని గీచాడో, ఏ భాగము ఆ చిత్రానికి సంబంధించింది ఏది, ఏ భాగంలో ఉండాలో అట్లాగా చక్కగా గీసుకున్నాడో, అలాగా ఈ అనేకత్వం ఇంకెప్పుడు అక్కర్లేదిక. ఎందుకంటే మనకు అర్థమైపోయింది. ఉన్నది ఒకటే. పేజీ అంతా ఒక్కటే అన్నట్టుగా. ఉన్నది ఒకటే. ఒకటే ఇన్ని రూపాలు తీసుకుంది అన్న విషయం మనకి గమనికలోకొచ్చింది. అనుభూతిలోకొచ్చింది. ఇప్పుడు అనేకత్వం అన్నది లేదా ఇంకా అక్కర్లేదు. అది తుడిపేయటం అన్నట్టుగా అవుతుంది. మనం అన్న ఆర్టిస్ట్ అట్లాగా నిలువు గీతని, అడ్డగీతని చెరిపేస్తాడు. ఇలాగే ఇప్పుడు ఏకత్వము అన్న దాంట్లోకొచ్చేసాం. అది ఏకత్వంలోకొచ్చేసి అనేకత్వంలోనే ఉంటూ దానికి సంబంధించిన విషయాలుగానే మనము వ్యవహరిస్తూ లౌకికంగానే ఏకత్వం ఉన్న ఎరుకతో మన జీవితాన్ని ఆనందమయంగా, మనం ఆనందంగా, సంతోషంగా ఉంటూ, మన చుట్టూ ఉన్న వారిని ఆనందపెడుతూ జీవితం సాఫీగా, హాయిగా సాగుతుంది. ఈ స్థితి ద పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్. మానవుడు ఉన్నది ఎందుకు? మానవుడి యొక్క మానవునికి పరమ ప్రయోజనం ఏమిటి? మానవుడిగా ఇక్కడ జన్మించినందుకు ఆ పర్పస్ ఏమిటి అంటే ఇది ఏకత్వ భావనతో అనేకత్వంలో హాయిగా, ఆనందంగా, సుఖంగా, సంతోషంగా జీవిస్తూ తన చుట్టూ ఉన్న వారిని సంతోషపెడుతూ జీవించడం. దీనికే మనకి ఎన్నో రకాల సాధనలు అవన్నీ రకరకాలై మనకు అందుబాటులో ఉన్నాయి. మహాత్ములు ఇక్కడ ఎంతో ప్రాచీన కాలం నుంచి యోగా పద్ధతులు, యోగాలని తర్వాత ఉపదేశ దీక్షలని, ఆ ఉపదేశ దీక్ష ద్వారా అతను నెమ్మదిగా ఆ ఏకత్వ భావంలోకి తీసుకువెళ్ళటం, ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతి అమెరికా కూర్పు ద్వారా సృష్టి యొక్క అమెరికా కూర్పుని తెలుసుకునేటప్పుడు అప్రయత్నంగా మనం ఆ చిట్ట చివరిది ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసాము. సో అదనమాట. హియర్ థియోసాఫికల్ టీచింగ్స్ బికమ్స్ ఎమినెంట్లీ ప్రాక్టికల్. ఎందుకని ఇంత తేలికైంది మనకి? ఇప్పుడు ఇది చెప్పుకోవాలి, ఇది పర్పస్ అని అన్నప్పుడు ఈ పర్పస్ ని, ఈ ప్రయోజనాన్ని, ఈ పరమ ప్రయోజనాన్ని సాధించాలంటే ఇదిగో పెద్ద లిస్టు. ఇవన్నీ చేస్తే గాని ఆ పరమ ప్రయోజనాన్ని నువ్వు సాధించలేవు అని మన ముందు పెట్టారు. అంతకుముందు చాలా కాలం నుంచి మన ముందు ఉన్నాయి అవి.
సరే అందరూ వాటితో కాస్త కుస్తీ పడుతూ అలా జరుగుతూ వస్తుంది. కొండ గుహల్లోకెళ్ళి తపస్సు చేయడం, ఆశ్రమాల్లో గురువుల దగ్గర శుశ్రూష చేస్తూ, అక్కడ కొంత ఉపదేశాలు పొందడం, ఇలా రకరకాలుగా జరుగుతూ వస్తుంది. కానీ థియోసాఫికల్ టీచింగ్, దివ్య జ్ఞానము, దివ్య జ్ఞాన బోధలు, దివ్య జ్ఞాన బోధ అని ఎప్పుడైతే మనకు అందుబాటులోకొచ్చిందో, థియోసాఫికల్ టీచింగ్ బికమ్స్ ఎమినెంట్‌లీ ప్రాక్టికల్. ఇదేంటి? విన్నంత మాత్రాన, దాన్ని చదివినంత మాత్రాన, విన్నంత మాత్రాన మనం ఇంకా ఆచరణలోకొచ్చేస్తుందది. ఆచరణాత్మకంగా. అట్లాగైతే ఫ్రీ మాసోనరీ అనే ఆ రహస్య క్రతు శాఖలో ఆచరణాత్మకంగా చేస్తున్నాము. సృష్టి సంబంధించిన విషయాలన్నిటిని మనం ఎట్లాగా అక్కడ చేస్తున్నాము ఆచరణాత్మకంగా. ఆచరణాత్మకంగా చేయటంతో మనం దానిగా మారిపోతున్నాం. రూపాంతరం చెందిపోతున్నాం అప్రయత్నంగా. అట్లా ఇది విన్నంత మాత్రాన, చదివినంత మాత్రాన రూపాంతరం చెందిపోతుంది. ఆ పద్ధతిలో ఇచ్చారనమాట. థియోసాఫికల్ టీచింగ్, దివ్య జ్ఞాన బోధ ఆ విధంగా సాగుతోంది. ఇక్కడ ఇంకా ఏమాత్రం సాధన ఏమి లేదింకా. అందుకే మనకి ఫ్రీమాసనరీ, థియోసాఫికల్ సొసైటీ లాడ్జెస్ పక్కపక్కన 2 కలిసి జంబ్లీగా, జంటగా సాగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. థియోసాఫికల్ శాఖ ఉంది అంటే, దివ్యజ్ఞాన శాఖ ఉంది అంటే, దివ్యజ్ఞాన సమాజ శాఖ ఇక్కడ ఉందండి అంటే, దాదాపుగా దాన్ని పక్కనే ఫ్రీమాసనరీ శాఖ గూడా ఉంటుంది. ఇట్లా ఈ 2 దగ్గరగా ఉన్నాయన్నమాట. అందుకని ఇవి ఎమినెంట్‌లీ ప్రాక్టికల్. ఆహ్, గొప్ప ప్రసిద్ధికెక్కిన ఘనమైన ఎమినెంట్‌లీ ప్రాక్టికల్, ఆచరణాత్మకంగా అభ్యాసం వలన కలిగిన. అభ్యాసం అంటే మళ్ళీ దాని కోసం ఏదో చేయడం గాదు. మన జీవితమే మారిపోతుందది. అయితే ఇప్పుడు పనుల్లో ఏమి మార్పు ఉండదు. అది క్రమక్రమంగా ఏదైనా వస్తే రావచ్చు, తర్వాత సంగతి. ఇప్పుడు మనం చేస్తున్న పనులు ఏ ఉద్దేశ్యంతో ఎలా చేస్తున్నామో అది పూర్తిగా టర్న్ అయిపోతుంది. ఇది అదిగా అన్నట్టుగా అయిపోతుంది. తాడు పాము అన్నట్టుగా అయిపోతుంది. యథార్థ స్థితిలోకొచ్చేస్తాం. యథార్థంగా వాస్తవంగా ఉన్నదేంటో దాంట్లోకొచ్చేస్తాం. యథార్థంగా వాస్తవంగా ఉన్నది సృష్టించిన వాడి కోసం పనిచేయటం. మన పనులన్నీ సృష్టించిన వాడి కోసం. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు నిద్రతో సహా. ఏదీ లేదింకా. ఇదిగో ఈ సగం ఆయనదండి సృష్టించిన వాడి కోసం. ఇదిగో ఈ మిగతా సగం నాదండి. లేదింకా. నేనే గాదు గదా! నేనే నే న న నేను అనుకుంటున్నటువంటి ఆ నేనేదైతే ఉందో, ఆ నేను నాది గాదది. ఆ నేను గూడా ఆయనదే. సృష్టించిన వాడిది. నాదని ఇక్కడ ఏమి ఉంది కనపట్లేదు గదా మనకి. ఈ అమెరికా కూర్పు గమనిస్తే మనం తేలిందేంటి చిట్ట చివరికి ఉన్నది సృష్టికర్త. ఇంతమందిని ఎందుకు తయారు చేసుకున్నాడు? అందరితో పని చేయించడం కోసం. ఏంటి ఆ పని? మరి అందరూ అనేకత్వంలో ఉంటూ పరిపూర్ణులుగా మారి ఆ అనేకత్వంలోనే జీవించటం. ఏకత్వ భావనతో ఈ భౌతిక సృష్టిలోనే, ఈ భౌతిక లోకంలో. ఇప్పుడు ఈ భూలోకం ఎట్లాగుంటుంది? దివ్యలోకంగా ఉంటుంది.
కాబట్టి ఎమినెంట్లీ ప్రాక్టికల్. దివ్య జ్ఞానం బోధ అంతగా మనల్ని మార్చగలదనమాట. అంత శక్తి ఉంది దానికి. అందుకే దాన్ని కొన్ని వందల సంవత్సరాలకి ముందే సిద్ధం చేసి పెట్టారు. మళ్ళీ అప్పటికప్పుడు ఎత్తుకోవడానికి కష్టమవుతుంది కాబట్టి. ఏదైనా గాని దాహం వేసింది, మంచినీళ్ళు గావాలి. ఇక అప్పుడు బావి తవ్వుతాము. అప్పుడు బావి తవ్వుతూ కూర్చుంటే, లేకపోతే మున్సిపాలిటీకి మాకు వాటర్ కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి అప్లికేషన్ పెట్టాలి. మనకి దాహం వేసిన మరుక్షణం ఎదురుగా గ్లాస్‌తో నీళ్లు సిద్ధంగా ఉన్నాయక్కడ. తాగటమే ఆలస్యం. అది ద సీక్రెట్ డాక్టరైన్. అది. అంతగా అందువల్ల ఎప్పుడు ఆ దాహం వేస్తుందో మొత్తం మన ముందు పెట్టుంచారు ప్రపంచవ్యాప్తంగా. ఏ భాషలో పెట్టారు? ఇంగ్లీష్ భాషలో పెట్టారు. ఎందుకంటే ఇంగ్లీషు సామాన్యంగా ప్రపంచవ్యాప్తంగా నడిచే భాష. దాదాపుగా అందరికీ తెలిసిన భాష. ఏదో కొద్ది మందికి తెలియకపోవచ్చు. ఇంగ్లీష్ మా దేశంలోకి రాకూడదు అనే మొండిగా ఉన్న దేశాలు కూడా కొన్నున్నాయి. అట్లాగా కొన్ని ప్రాంతాలు ఏదైనా ఉంటే ఉండొచ్చేమో కానీ, దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అందరికి అందుబాటులో ఉన్న భాష ఇంగ్లీషు. ఇంగ్లీష్‌లోనే ఇది ఉంది. ఇది మొత్తం అందరికి తాగటానికి సిద్ధముగా, అనుభవించటానికి, అనుభూతి చెందటానికి సిద్ధముగా అన్నమాట. హియర్ ఇప్పుడు ఈ ఈగోయిక్ అన్‌ఫోల్డ్‌మెంట్ అండ్ బాడీలీ డెవలప్‌మెంట్ proceed simultaneously, inner evolution being accompanied by the outer development of the four mortal bodies. ఆ అభివృద్ధి జరగటానికి థియోసాఫికల్ టీచింగ్ బికమ్స్ ఎమినెంట్లీ ప్రాక్టికల్ ఫర్ when this all important knowledge of the purpose of human life, the purpose of human purpose of man's existence, అది సాధించాలి అంటే మనకి అత్యంత తేలికగా మనకి అందుబాటులో ఉంది థియోసాఫికల్ టీచింగ్. దిస్ ఆల్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఏదో ఒక్క విషయంలోనూ రెండో 2, 3 విషయాల్లోనూ దానికి సంబంధించిందంతా ఆ నాలెడ్జ్ ముఖ్యమైనటువంటి, అత్యంత ప్రాధాన్యమైనటువంటి, అత్యంత ముఖ్యమైన విజ్ఞానము ఈ థియోసాఫీలో ఉందండి. మిగతాయి మళ్ళీ మనం వేరే చోటకి వెళ్ళాలి అన్నట్టు కాదు. ఆల్ ఇంపార్టెంట్. ఈ పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్, మానవ జీవిత పరమార్థం పొందటానికి ఏది అవసరమో సమస్తము కలిగి ఉన్నది ఈ దివ్య జ్ఞాన బోధ, థియోసాఫికల్ టీచింగ్. ఆల్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ అంటే మొత్తం ఇంతవరకు ఏంటి, ఒక్కొక్క విషయము ఒక్కొక్క చోట అలా చెల్లాచెదురుగా ఉన్నట్టుగా ఉంది. ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క సంప్రదాయంలో, ఒక్కొక్క జాతిలో ఒకదానికి ప్రాధాన్యత ఇస్తూ దానికి తగ్గట్టుగా బుద్ధిజము అది మోక్షానికి సంబంధించి ఒక రకమైన పద్ధతిలో, సనాతన ధర్మము ఇలా ఇంకా రకరకాలే, క్రిస్టియానిటీ ఇట్లా ఇవన్నీ కలిపి టోటల్‌గా అన్నమాట. ఇక దీంట్లో ఏది వదిలింది లేదు ఇక. థియోసాఫికల్ టీచింగ్ మన దగ్గర ఉంది అంటే మొత్తం మన దగ్గర ఉన్నట్టేగా.
రెడీ రేకనర్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మొత్తానికి ఆల్ రౌండర్ లాగా. ఇక దీంట్లో లేని విషయం బయట ఎక్కడ లేదే కాదు. బయట ఉన్న విషయాలు మొత్తం సమస్తం దీంట్లో ఉన్నాయి అన్నట్టుగా ఆ దివ్య జ్ఞానం దాని యొక్క బోధనలు ఇవ్వబడ్డాయి. అందుకనే ఆల్ ఇంపార్టెంట్ అన్నమాట. ఆల్ సమస్తం. ఆఫ్ ది పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ గెయిన్డ్. మనకి ఈ నాలెడ్జ్‌కి సంబంధించి విజ్ఞానము తెలుసుకోదగినది. తెలుసుకోదగిన వాటిల్లో చాలా ప్రధానమైనది. ఏది తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందన్నట్టుగా. ఆ తెలుసుకునేది ఏదైతే ఉందో అది మనకి దివ్య జ్ఞానం నుంచి లభిస్తుంది. అండ్ యాక్సెప్టెడ్ ద ఇంటెలిజెంట్ మ్యాన్ కోఆపరేట్స్. ఏం జరుగుతుంది దీని ద్వారా ఇది ఎప్పుడైతే మనకు అందుబాటులోకి వచ్చిందో, ఇంకా మన యొక్క ప్రాక్టికల్‌గా అయిపోయింది ఇక. ఆచరణలోకి వచ్చేస్తుంది ఇక. వచ్చేసి ఆ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ గెయిన్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్పస్ అన్నది మన కంటికి అలా సినిమాలా కనిపిస్తుంది ఎదురుగా. ఆ దృశ్యం మానవ జన్మ పరమార్థం. సృష్టించిన వాడి కోసం పని చేయటం. ఆ స్లోగన్ పెద్దది కనిపిస్తూ ఉందక్కడ. ప్రపంచ కార్మికులారా ఏకం కండు అని ఒకప్పటి కమ్యూనిజానికి సంబంధించినటువంటి స్లోగన్ ఉంది. కమ్యూనిస్ట్‌కి సంబంధించి. సరే ఇప్పుడు కమ్యూనిజం లేదనుకోండి. కమ్యూనిజంతో పని లేని ప్రజాస్వామ్య దేశాలు బాగా ఊపందుకున్నాయి. ఈ ప్రజాస్వామ్య దేశాల్లోనే ఆ కమ్యూనిజానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలని కొద్దిగా ఆచరణలోకి పెట్టేటప్పుడు కల్లా కమ్యూనిజం కనుమరుగైపోయింది. వాళ్ళు ఉన్న నామమాత్రంగా. అండ్ అవసరాన్ని బట్టి దాని పేరు వాడుకుంటూ అధికారంలోకి ఉండటానికి ప్రయత్నమే గాని కమ్యూనిజం దాదాపుగా లేదు. అట్లా స్లోగన్ అందరిని ఉద్దేశించి టోటల్‌గా ఏదైతే ఉందో ఆ స్లోగను అట్లాగా మనకి దీంట్లోకి వచ్చేటప్పటికల్లా సృష్టించిన వాడి కోసం పని చేయండి. సమస్త జనులారా సృష్టించిన వాడి కోసం మీ పనులను సృష్టించిన వాడి కోసం చేయండి. మీ పనులు మీరు చేసుకోండి. ఇప్పుడు పనులన్నీ వదిలేసి ఇంకొక రకం పని కాదు ఇక్కడ చెప్తున్నది. యథావిధిగా మీరు రోజువారీ కార్యక్రమాలు ఎలాగా చేస్తున్నారో, నిన్నటి వరకు ఎలాగా చేశారో, ఈ రోజు కూడా అలాగే ఆ పనులు చేయండి. కాకపోతే నిన్నటికి ఇవాల్టికి తేడా ఏంటి? నిన్న ఆ పనులన్నీ నా కోసం అన్నారు. ఈరోజు ఆ పనులన్నీ సృష్టించిన వాడి కోసం అన్నా అంతే. వేరే ఏం లేదు. చాలా చాలా సింపుల్. దాంట్లోకి వచ్చేస్తాం మనం. అండ్ యాక్సెప్టెడ్. ఒప్పుకుంటాం దానికి. అంగీకరిస్తాం. అంతకన్నా వేరే ఉన్న విషయం అది గదా! అయ్యో! మనం నిన్నటి వరకు ఇట్లాగా అనుకున్నామేంటి? ఇది గదా ఇక్కడ ఉన్న విషయము అని మనం అంగీకరిస్తాం. యాక్సెప్టెడ్ ద ఇంటెలిజెంట్ మ్యాన్ కోఆపరేట్స్. అంతకు మించి వేరే ఏం చేస్తాడిక? అంతే పరస్పర సహకారం. సృష్టించిన వాడి కోసం పని చేస్తున్నామంటే అందరము పక్కవాడితో కలిసి అందరము మన ఒక్క పనే సృష్టించిన వాడి కోసం గాదు. మనం ఒక్కడిదే గాదు గదా! అందరము. అంటే ఒక మహాయంత్రంలో ఒక పార్ట్ ఇంకొక పార్ట్‌కి సమన్వయంతో ఎలాగైతే పనిచేస్తాయో, ఒక భాగం ఇంకొక భాగంతో సహకరిస్తూ ఎలాగా పనిచేస్తుందో, ఈ దేహంలోని శరీర భాగాలన్నీ ఎట్లాగైతే శిరస్సు నుంచి పాదం వరకు
అన్ని దేహ భాగాలు ఒకదానికొకటి సమన్వయంగా ఎలాగా పనిచేస్తున్నాయో, అట్లా మనం కూడా ఈ దైవానికి హ్మ్. సృష్టించిన వాడికి పని చేయటానికి సహకారాన్ని ఇస్తాం మనం. ద ఇంటెలిజెంట్ మ్యాన్ కోఆపరేట్స్. అంటే సహకారం అందజేయటం, సహకరించటం, కలిసి పని చేయటం. కోఆపరేట్. కలిసి పని చేయటం. ఎవరితో కలిసి పని చేస్తున్నాం? దైవంతో. ఎవరి కోసమైతే ఇది చేస్తున్నామో వాడితో కలిసి పని చేయటం. ఇక్కడ ఎందుకు కమ్యూనిజం మనం ఇందాక చెప్పుకున్నాము అంటే, అక్కడ 2గా అడ్డగీత గీశారక్కడ. కార్మికుడు, యజమాని. 2 అడ్డగీత 2గా ఇద్దరి మధ్యలో 2 నిలువుగా విడదీసేశారు. 2 కలిపి ఒకటే. కానీ 2గా తీసేసి కార్మికులారా ఏకం కండు. దేనికి ఏకం కండు? యజమాని మీద తిరగబడటానికి. యజమాన్ని భయపెట్టి. అంటే ఎందుకు అట్లాగా చేయాల్సొచ్చింది? అంతకుముందు యజమాని వీళ్ళని హింసించటం వల్ల. వీళ్ళతో ఎక్కువ పని చేయించుకొని తక్కువ వేతనాలివ్వడం వల్ల. పని పరిస్థితులు లేకపోవడం వల్ల. చక్కటి పరిస్థితులు లేకపోవటం. సెలవులు లేకపోవటం. పని వేళలు లేకపోవటం. రోజంతా పని చేయించుకోవటం. ఏదో కొద్దిగా మళ్ళీ వాడు బతికుండటానికి అన్నట్టుగా కొద్దిగా అలా విసిరేయటం. ఆ వేజెస్‌ని, ఆ వేతనాన్ని. అందుకని మొత్తం తిరగబడ్డారు. అయితే ఇక్కడ కావాల్సిందేంటి మనం? కోఆపరేట్. ఇప్పుడు వీళ్ళేం జేయాలంటే కా కార్ల్ మార్క్స్ వీళ్ళు వచ్చారు బాగానే ఉంది. వచ్చి కమ్యూనిజాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ తీసుకొచ్చే సందర్భంలో ఇది అంటే ఇక్కడ ఏమైంది పూర్తిగా భౌతికంగా ఆలోచించడం వల్ల, అనేకత్వ భావనతో ఆలోచించడం వల్ల వచ్చిన పరిష్కారం ఇది. అంటే ఈ పరిష్కారం ఏమైందప్పుడు? టెంపరరీ అయిపోయింది. ఒక 100 సంవత్సరాల్లోనే కనుమరుగైపోయింది. ఆ పరిష్కారం అది ఇద్దరి మధ్యన ప్రేమ పెంపొందకుండా, ఇద్దరు కలిసి కోఆపరేషన్ కలిసి పని చేయటం కాకుండా, ఈ యజమాని యొక్క అవసరం కార్మికుడికుంది. కార్మికుడి యొక్క అవసరం యజమానికుంది. కార్మికుడు లేకుండా యజమాని ఏమి చేయలేడు. అట్లాగని యజమాని లేకుండా కార్మికుడు ఏమన్నా చేస్తాడా? వాడు ఫ్యాక్టరీనే పెట్టలేదు. యజమాని ఫ్యాక్టరీ పెట్టలేదు ఆయన. ఇంకెక్కడ పని చేస్తాం మనం ఫ్యాక్టరీ లేకపోతే? యజమాని ఫ్యాక్టరీ పెట్టాడు. ఫ్యాక్టరీ పెడితే ఫ్యాక్టరీ నడిచిపోతుందా? పనిచేసేవాళ్ళు కావాలి. ఇట్లా ఒకళ్ళకొకళ్ళు అంత అవసరం ఉంది. అట్లా మనకు ఒకళ్ళకొక అవసరం, ఒకళ్ళకి ఒకళ్ళ అవసరం ఉంది కాబట్టి, మనం కలిసి పని చేద్దాం. వీళ్ళకి ఎక్కువ సౌకర్యాలు సమకూర్చే కొలది, వీళ్ళకి ఎక్కువ వేజెస్ ఇచ్చే కొలది, మరింతగా మీకు ఉపయోగపడతారు అన్నట్టుగా తీసుకొచ్చి ఆ ప్రేమతో అంటే అదొక పద్ధతిలో ఉండేది. అది శాశ్వత పరిష్కారంగా ఉండేది. సరే. మరి అది గూడా మనకి దివ్య ప్రణాళికలో భాగంగా ఇట్లా నెమ్మది నెమ్మదిగా మరి ఒకదాని నుంచి ఒకటి జీవితానుభవాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాం అనుకోండి. సరే.
ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం ఇది దివ్య జ్ఞాన సమాజం, దివ్య జ్ఞాన బోధన ద్వారా మనకేం జరిగింది? ఉన్న విషయం అర్థమైంది. ఉన్న విషయం అర్థమయ్యేటప్పుడు కల్లా పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ గెయిన్డ్. అసలు విషయం అర్థమైంది. ఎందుకున్నాం మనం ఇక్కడ? వస్తువు ఎందుకుందండి ఇక్కడ? అనే కదా మనం మొదలుపెట్టాం అసలు. ప్రారంభంలో ఈరోజు మన అధ్యయన ప్రారంభంలో ఏంటి ఇక్కడ ఉంది అని అనుకున్నాం. ఇగో ఇందుకోసం ఉందంట అన్న విషయం అర్థమైపోయింది. ఇక దానికి తగిన విధంగా పనిచేయటమే ఇంకా. విషయం అర్థమైపోతే ఇది ఫలానా దానికి పనిచేస్తుంది. సో, పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మనం పొందుతాము. ఈస్ గెయిన్డ్ అండ్ యాక్సెప్టెడ్ ద ఇంటెలిజెంట్ మ్యాన్ కోఆపరేట్స్. ఈ 2 విషయాలు జరుగుతాయి. పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్ ముందు తెలియాలి మనకి. అది తెలియకుండా మనకి ముందుకెళ్ళటం అనేది జరగదు. ఇదిగో ఇట్లాగే మనకి టెంపరరీ పరిష్కారాలొస్తాయి. తాత్కాలిక పరిష్కారాలు. కమ్యూనిజం లాంటివి. లేకపోతే ప్రజాస్వామ్యం లాంటివి. ప్రజాస్వామ్యం గూడా మరి తాత్కాలికమే. ఇప్పుడదేమైంది? ప్రజల్ని ప్రలోభపెడుతున్నారు. ఓటింగ్ 5 సంవత్సరాలకోసారి ఓటన్నారు బాగుంది. 5 సంవత్సరాలకోసారి మనల్ని ఎవరు పరిపాలించాలో వాళ్ళని ఎన్నుకుంటాము. సరే. నన్నెన్నుకోండి, నన్నెన్నుకోండి అని మన చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు. వచ్చి తిరగటమే గాకుండా నేనొస్తే నన్నెన్నుకుంటే నీకు ఇది జేసి పెడతాను, నన్నెన్నుకుంటే ఇది జేసి పెడతాను అంటున్నారు. అంతవరకు బాగుంది. ఇక్కడితో ఆగకుండా నన్ను నువ్వెన్నుకుంటే నాకు ఓటేస్తే ఇగో నీకు ఇంతిస్తాను నేను అని తెగబడుతున్నారు. అంటే అధికారం కోసం. మరి దాని నుంచి బయటపడాలంటే సామాన్య మానవుడు, సామాన్య ఓటరుకి ఎంత కష్టమైన విషయం అది. ఆ ప్రలోభానికి లొంగకుండా ఆడమే ఈవ్ అండ్ ఆదాం వాళ్ళే ప్రలోభానికి లొంగి కిందకి పడిపోయారే. ఇంక మనం ఎంత ఆఫ్టర్ ఆల్. 5,000 ఇస్తాను నీకు ఓటుకి. 10,000 ఇస్తాను. లేకపోతే స్కూటర్ కొనిస్తాం మీకు. మీ ఫ్యామిలీ మొత్తం నాకు ఓటేయండి. వేసేస్తున్నారు అట్లాగా. మరి వాడు ఇట్లాగా ఇంతింత డబ్బులు ఖర్చు పెట్టాడే ఓటేయించుకోవడానికి. ఎక్కడి నుంచి తెచ్చాడు ఆ డబ్బు? ఎందుకట్లా ఖర్చు పెట్టాడు? ఇంక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జాగ్రత్తగా వాటికి పదింతలు, వందింతలు, వెయ్యింతలు చేసుకోవడం ఎట్లాగా అన్న దాంట్లోకెళ్ళిపోతుంది. కాబట్టి ఇది కూడా మనకి తాత్కాలికమైన పరిష్కారం. విషయం తెలియకపోవటం. పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్ అదొకటి తెలియాలి మనకి. అది తెలిసేటప్పటికల్లా నెక్స్ట్ మనం చేసేదేంటిక మన పనులన్నీ కూడా సృష్టించిన వాడి కోసం మన చుట్టూ ఉన్న వాళ్ళతో సహకరిస్తూ పనిచేయటం. చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, చుట్టూ అందరి కోసం అందరూ. అంతే ఇంక. చాలా వెరీ సింపుల్. అందరి కోసం అందరూ పనిచేయటం అనే దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. అది ఇక్కడ మనకి దీని ద్వారా ఈ దివ్య జ్ఞాన బోధలు అందరికి అందుబాటులోకి రావడం ద్వారా ఇవాళ కాకపోతే రేపైనా చిన్నగా అసలైన దాంట్లోకి వస్తాం. అంటే శాశ్వత పరిష్కారంలోకి వస్తాం. మనకున్న సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం అత్యంత తేలికైంది. మనం అనుకుంటాం. ఈ తాత్కాలిక పరిష్కారాలకే ఇంతింత కష్టాలుగా ఉంటే, ఒక 100, ఒక 50, ఒక 100 సంవత్సరాల పాటు కూడా అవి నిలబడట్లేదు తాత్కాలిక పరిష్కారాలు. ఇంకా శాశ్వత పరిష్కారం ఇంకా ఎంత కష్టంగా ఉంటుందో, దాన్ని సాధించగలమా మనము? అని ఎప్పటికప్పుడు పెద్ద ప్రశ్న మనకి మేధావులకి. ఈ
ఈ సమాజ హితంగా ఉన్న వాళ్ళకి, సమాజ హితులకి, మేధావులకి ఏం చేస్తే ఈ సమాజం హాయిగా, ఆనందంగా ఉండగలుగుతారు? ఎటువంటి పరిపాలన ఉండాలి? ఏ పద్ధతిలో ఉండాలి? అని వాళ్ళు ఆలోచిస్తున్నారు పాపం మేధావులు. అయితే దీని యొక్క అమెరికా కూర్పు అసలైన విషయం మనం తెలుసుకోకపోవటం వల్ల అది తాత్కాలికం అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ ఈ సీక్రెట్ డాక్టర్‌ల ద్వారా అందించబడిన దివ్యజ్ఞాన విశేషాలు ఏవైతే ఉన్నాయో, దివ్యజ్ఞాన బోధలు, దాని ద్వారా మనకేమవుతుంది? దీని యొక్క అమెరికా కూర్పు బాహాటంగా చాలా వివరంగా మనకు అందుబాటులోకొస్తుంది. అప్పుడు దాంట్లో మన యొక్క కర్తవ్యం ఏంటనేది వెంటనే తెలిసిపోతుంది. మనం ఏం చేయాలనేది తెలిసిపోతుంది. పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్ క్రిస్టల్ క్లియర్‌గా, స్పష్టంగా మన ఎదుట కట్టెదుట, కన్నుల ఎదుట అది ప్రకాశిస్తూ ఉంటుంది. దాంతో మనం ముందుకొచ్చేస్తాం. ముందుకొస్తే ఎట్లాగా ఇంటెలిజెంట్ మ్యాన్ కోఆపరేట్స్. కలిసి పని చేయటంలోకొచ్చేస్తాం. దేనికోసం? సృష్టించిన వాడి కోసం. సృష్టించిన వాడి కోసం, నా పనులన్నీ సృష్టించిన వాడి కోసమేనని జెప్పి, ఇతరులతో సంబంధం లేకుండా నా దారిన నేనేదో ఎళ్తున్నానులెండి అంటే మళ్ళీ సరిపోదది. కోఆపరేట్స్ ఇతరులతో సహకరిస్తూ, ఇతరుల సహకారం తీసుకుంటూ, ఒక్కళ్ళుగా చేసేదేది లేదిక్కడ సృష్టిలో. అందరూ కలిసి, అందరి కోసం, అందరూ చేసినప్పుడే అది శాశ్వత పరిష్కారం అవుతుంది. శాశ్వతంలోకి వెళ్తాం. ఆహ్, దైవ దైవ భావంలోకి వెళ్తాం. And in such cooperation with the divine plan resides the whole secret of human happiness. కాబట్టి అట్లాగా దివ్య ప్రణాళిక రచింపబడి ఉంది. ఆ దివ్య ప్రణాళిక ద్వారా సమస్త విశ్వము రూపుదిద్దుకుంటుంది. నిర్మాణం జరుగుతోంది. కాబట్టి మనం ఈ పిల్లర్‌ని లేపాలిక్కడ అంటే, ఆ పిల్లర్ గురించిన విషయము డివైన్ ప్లాన్‌లో ఉంది. దివ్య ప్రణాళికలో. దానికి అనుగుణంగా మనం ఇక్కడ కలిసి పనిచేయటం. ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతున్నారంటే, ఒక బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది అంటే, ఒక భవనం నిర్మాణం జరుగుతోంది అంటే, ఒక 50 మందో, 100 మందో వర్కర్స్ ఉంటారక్కడ. 100 మంది పనివాళ్ళు. ఇప్పుడన్నీ అపార్ట్‌మెంట్‌లు. ఇండివిడ్యువల్ హౌసెస్ లేవింకా. అక్కడ శంకుస్థాపన జరిగింది. ఈ పని వాళ్ళ హడావుడి ఉందంటే అర్థమేంటక్కడ? ఒక అపార్ట్‌మెంట్ లెగుస్తుంది. ఒక 5 అంతస్తులో, 10 అంతస్తులో ఒక బహుళ అంతస్తుల భవనం ఒకటి లేవబోతోంది. నిర్మాణం చేయబడబోతోంది అన్నట్టుగా అయిపోయిందిప్పుడు. ఇప్పుడు 100 మంది వర్కర్స్. ఎవరి పని వాళ్ళన్నట్టు ఉంటుందా? ఒకడు ఇంకొక పక్కవాడితో సహకరిస్తూ, వీడి పనికి, పక్కవాడి పనికి ఒకళ్ళకొకళ్ళకి సహకారాన్ని అందించుకుంటూ కోఆపరేట్స్ తన పనిని పూర్తి జేస్తాడు. తనకు అప్పజెప్పబడ్డ పనిని పూర్తి జేయాలి అంటే పక్కవాడితో కోఆపరేట్ చేస్తూ ఉండాలి. పక్కవాడితో సహకరిస్తూ తన పనికి, వాడి పనికి మధ్యన సమన్వయం చేసుకుంటూ పనిని పూర్తి చేయాలి. అట్లా మనమందరము పక్క వాళ్ళతో సహకరిస్తూ, ఇతరులతో మన చుట్టూ ఉన్న వాళ్ళతో సహకరిస్తూ అండ్ ఇన్ సచ్ కోఆపరేషన్ విత్ ద డివైన్ ప్లాన్ అదే దివ్య ప్రణాళికతో సహకరించటం. మన పనులన్నీ నిర్ణయమైపోయినాయి. డివైన్ ప్లాన్ నిర్ణయమైపోయింది. డివైన్ ప్లాన్ రచింపబడింది. ఇంక కొత్తగా రచించేదేమి లేదు డివైన్ ప్లాన్. డివైన్ ప్లాన్ అయిపోయింది. ఆ ప్లాన్ ప్రకారం నిర్మాణం జరగటమే ఇక్కడిక తరువాయి. ఆ నిర్మాణంలో ఉన్నాం మనం. మనందరము కూడా. నిర్మాణము పూర్తయితే పరిపూర్ణులైపోయినట్టుగా.
పరిపూర్ణం అయిపోయింది. నిర్మాణము పూర్తయిందా? పరిపూర్ణం అయిపోయింది. ఆ వ దా దా ఆ క్రమంలో మనం ఇప్పుడు మన పనులన్నీ ఆ నిర్మాణానికి సంబంధించినవున్నాయి. పొద్దున్నే లేచాం, కాలకృత్యాలు తీర్చుకున్నాం. ఇవన్నీ దేనికి? ఆ దివ్య ప్రణాళికకి సంబంధించి ఆ విశ్వ నిర్మాణంలో భాగమియ్యి. అట్లా ఆ పని మొదలుపెట్టి, అక్కడి నుంచి టిఫిన్ చేశాం. ఇక అక్కడ పనికొచ్చాం. పని చేయటం ప్రారంభించాం. ఇవన్నీ గూడా మన యొక్క నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి నిత్య దినచర్య మొత్తం ఈ పనులన్నీ అవి చిన్నదా, పెద్దదా అన్నది కాదు. ఒక చిన్న పిల్లవాడి పని, ఒక వృద్ధుడి పని, ఎవరిదైనా గాని ఈ పనులన్నీ ఈ మహావిశ్వ, ఈ మహా భువన భాండం, ఈ మహావిశ్వ నిర్మాణంకి ఉపయోగపడేది ఇవన్నీ. మొదటగా మనం కుటుంబ సభ్యులతో కోఆపరేట్ చేస్తూ, కుటుంబ సభ్యులకి మనము సహకారం అందిస్తూ, వాళ్ళ సహకారాన్ని మనం అందుకుంటూ, ఈ విధంగా మొదలుపెట్టి రోడ్డు మీదకొచ్చి, వీధిలోకొచ్చి, వీధిలో ఎవరెవరితో మనం వ్యవహరిస్తున్నామో వాళ్ళతో సహకరిస్తూ మనము వాళ్ళకి మన సహకారాన్ని అందిస్తూ, వాళ్ళ సహకారం మనం తీసుకుంటూ ఇదంతా రోజు చేస్తూనే ఉన్నాం మనము. కొత్తగా ఏం లేదు. కాపోతే ఇట్లా సహకారము అన్న పదం వాడటం అంతే ఇక్కడ. నేను ఆయనకి సహకరిస్తున్నాను. వాళ్ళు నాకు సహకరిస్తున్నారు. ఇద్దరము కలిసి ఈ విశ్వము అనే బ్రహ్మాండమైనటువంటి, అద్భుతమైనటువంటి సృష్టిని నిర్మాణం చేస్తున్నాం. సృష్టి అనే భవనాన్ని నిర్మాణం జరుగుతోంది. దాంట్లో భాగమవుతాం. With the divine plan resides the whole secret of human happiness. ఇంకా మన పని లేదుగా ఇక్కడ ఇంకా. మనకెందుకు ఇంత కష్టము, ఇంత ఇబ్బందులు, ఇంత బరువు, దుఃఖము. మానవ జీవితము దుఃఖాలమయం అయిపోయింది మరి. ఎంత ఆనందంగా కేరింతలు కొడుతూ, ఒక పిల్లవాడు ఎట్లాగైతే ఓ స్టేషన్‌లో రైలు కోసం నిరీక్షిస్తూ ఉంటాం. రైలు గంట లేట్ అన్నారు. ఇక అక్కడి నుంచి మనకి గోల. ఎప్పటికొస్తుందో ఇంకా రాలేదు. అటు ప్లాట్‌ఫార్మ్ కొంచెం పట్టా దగ్గరగా వచ్చి అటువైపు చూడటం. ఏమన్నా వచ్చేటట్టు ఉందా? పొగ ఏమన్నా కనిపిస్తుందా అన్నట్టుగా. ఇంకా రాలేదేంటి? ఏంటి ఇట్లాగా ఆలస్యం అవుతుంటుంది? విసుగు, విసుగు, విసుగుతో గంట సమయం అయిపోతుంది. ఇంక వేరే పనే లేదు మనకి. మనతో పాటు ఒక పిల్లవాడొచ్చాడు. ఈ గంట సేపు వాడికి ఎంత ఆనందమే ఆడుకోవటానికి ఎంత అవకాశం వచ్చింది నాకు అని కేరింతలు కొడుతూ ఆడుకుంటాడు వాడు. రైలొచ్చింది. వాడికి రైలొచ్చింది. మనకి రైలొచ్చింది. కానీ ఎంత తేడా ఉంది మనిద్దరికి. అది పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్ ఆ విషయము అవగతమై ఈ దివ్య జ్ఞాన బోధ ద్వారా ఆ డివైన్ ప్లాన్ అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మన పనులన్నీ గూడా మన పనులన్నీ అంటే ఏంటి? విశ్వ నిర్మాణానికి ఉపయోగపడేవి మన పనులు. ఎంత విశ్వము నిర్మాణం జరుగుతూ ఉంది. పూర్తి కాలేదు విశ్వ నిర్మాణము. ఆ డివైన్ ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంది. దాంట్లో మనం భాగమై రోజు పని జేస్తానే ఉన్నాం. కానీ ఇవన్నీ నా పని, నా పని అని మనము పొరపాటు పడ్డాం. ఇది విశ్వ నిర్మాణానికి సంబంధించిన పని.
సృష్టించిన వాడి కోసం మనం పనిచేస్తున్నాం. అంటే భవన యజమాని కోసమా? 100 మంది తాపి పని వాళ్ళున్నారు. ఎవరి కోసం పని చేస్తున్నారు? ఆ భవనం యజమాని కోసం. ఆ భవనం ఎవరైతే కట్టిస్తున్నాడో ఆ యజమాని కోసం పని చేస్తున్నాం మనం. మళ్ళీ ఇక్కడ ఇంత విశేషం చేస్తే ఇంకొక విశేషం. ఆ భ ఆ యజమాని దేనికోసం? ఆ భవనం కోసం ఉంటాడు వాడు. సరే మనం ఆ భవనాన్ని కడుతూ ఉన్నాము. అందరం కలిసి ఆ భవనాన్ని కట్టే పనిలో ఉన్నాం. కానీ అది తప్ప ఇంకోటి మిగతా అన్నీ అనుకుంటూ ఉంటాం మనం. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా భావించటం మనం. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తూ. ఇంకా అప్పుడు మనకేమవుతుంది? ఇక మన పనులన్నీ నాది అన్నది లేదిక. సృష్టించిన వాడి కోసం. ఈ భవన నిర్మాణం జరుగుతోంది. పక్క వాళ్ళతో సహకరించటం. మన సహకారంని వాళ్ళకందించటం. వాళ్ళ సహకారం మనం తీసుకోవటం. ఒకరికొకరం సహకరించుకుంటూ కోఆపరేట్ విత్ కోఆపరేషన్ చేస్తూ ఇంకా ఎంత ఆనందం మనకి. ఎంత తేలికైపోతుంది జీవితం. ఆ స్టేషన్‌లో గంట సేపు ఆడుకున్న పిల్లవాడిలాగా అయిపోద్ది మన జీవితం. ఇప్పుడెలాగుంది మరి మన జీవితం? ఆ రైలు కోసం ఎదురు జూస్తూ విసుగ్గా గడిపిన గంట సేపు విసుగ్గా గడిపినటువంటి వాళ్ళ జీవితంలాగా ఉంది మనది. ఇటు వాస్తవంగా మరేముందక్కడ? మనం విసుక్కున్నా, విసుక్కోకపోయినా ఏదైనా పుస్తకం చదువుకుంటూ కూర్చున్నా, పక్కోళ్ళతో ఏదో పాత చిన్నప్పుడు సంగతులు, ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నా రైలొచ్చేది. రైలు ఇంకా రాలేదు, ఇంకా రాలేదని అన్నా రైలు వచ్చింది. మనం ఎట్లా చేసినా గాని ఆ వచ్చే రైలు వస్తుంది. ఆ గంటని గడపటం ఎట్లాగా? ఇది దివ్య జ్ఞానం మనకు బోధించేది. ఓకే. మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నుంచి మరలా కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ ఇవన్నీ సార్. విషయం ఒక్క నిమిషం అండి. విషయం అవగాహన లేకపోవడం వల్ల వచ్చిన గొడవ ఇదంతా. ఎప్పుడైతే విషయం మనకు అవగాహన వచ్చిందో, అండర్‌స్టాండ్ అయిందో, ఇంకేముందిక? ఆత్మదర్శనమే. కాబట్టి ఇక్కడ తప్పొప్పులనేది గాదు. అవగాహన చేసుకోవడమే. అప్పుడేంటి మనం అదే పనిలో ఉన్నాము అన్న విషయంలోకొచ్చేస్తాం మనం. ఓకే అండి. థాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ. ఆ!